నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు ప్రజా జీవితంలో ఉండే నేతలు బాధ్యతతో ఉండాలని సూచన. ముందుకు వెళ్తుంటేనే ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలత ఉంటుందని వెల్లడి. గత ప్రభుత్వ అవకతవకలు తేలుస్తానన్న మంత్రి పవన్ గాంధీ ఫోటో పెట్టుకుని గ్రామాలను నాశనం చేశారని మండిపాటు. శ్వేతపత్రాలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారని ఆరోపించిన మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో గత 52 రోజులుగా దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం కొనసాగుతోందని ధ్వజం. ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న ఆషాఢ మాస సారే కార్యక్రమం. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివస్తున్న మహిళా భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీ తెరపై జగన్ పాపాలు బయటపెట్టింది కూటమి ప్రభుత్వం. ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర విభజనతో ఏపీకి సమస్యలు ఏర్పడ్డాయని, శాస్త్రీయ విధానం లేకుండా రాష్ట్ర విభజన జరిగిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ను కోల్పోవడం ఏపీకి ఆర్థికంగా ఇబ్బందే. విభజన సమయంలో ఏపీకి వచ్చిన ఆదాయం 46%. ఆస్తులు హైదరాబాద్లో ఉండిపోయాయి. గతంలో పెన్షన్లు రావనే పరిస్థితులు వచ్చాయి. ఏపీలో పట్టణ ప్రాంతాలు తక్కువగా ఉండడంతో ఆదాయం తక్కువగా ఉంది అని చంద్రబాబు ప్రస్తావించారు. సమైక్యాంధ్రప్రదేశ్లో ఏపీకి 46% ఆదాయం, 52% జనాభా ఉన్న ఏపీకి 46% ఆదాయం, 42% జనాభా ఉన్న తెలంగాణకు 54% ఆదాయం. కంపెనీలు, ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి. పునర్విభజన చట్టంలో షెడ్యూల్ 9, 10 సమస్యలు పరిష్కారం కాలేదు. సేవల రంగం అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి, సేవల రంగం తెలంగాణకు వెళ్తే ఏపీకి వ్యవసాయం వచ్చిందే. ఏ ప్రభుత్వానికైనా వ్యవసాయంలో ఆదాయం తక్కువ అని చంద్రబాబు పేర్కొన్నారు. 2019 నుండి 2024 మధ్య కాలంలో రాష్ట్రంలో భారీగా జరిగిన ఆర్థిక నిర్వహణ లోపాలపై శ్వేతపత్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సభ ముందు ఉంచారు. 5 ఏళ్ల పాటు పట్టిసీమను ఆపరేట్ చేయలేదని తెలిపారు. గోదావరి ఉన్నంత వరకు ఈ ప్రాంతానికి నీటి ఎద్దడి రాకూడదు, కానీ ఆ పరిస్థితి కూడా తెచ్చిన వ్యక్తి నాటి పాలకుడు. పోలవరానికి 15,364 కోట్లు ఖర్చు చేశాం. అదే టీడీపీ అధికారంలో కొనసాగి ఉంటే ఈ పాటికి ప్రాజెక్టు ప్రారంభమయ్యేది. కేంద్రం వేసిన ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా సమాంతరంగా కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించాలని అత్యవసర కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నాం. దీంతో 990 కోట్లు దీనికోసం ఖర్చు చేయాల్సి వస్తుంది అన్నారు. ఇవన్నీ అధ్యక్ష మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, మొత్తం రీరూటింగ్, డైవర్షన్. లోకల్ బాడీస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ కమిషన్ ద్వారా డబ్బులు ఇస్తారు. ఎప్పుడు గవర్నమెంట్కి 3, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, ఒకటి స్టేట్ గవర్నమెంట్, మూడోది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఈ 3కి కూడా నిధులు కేటాయిస్తారు. కేంద్రం కూడా రాష్ట్రానికి ఇస్తే ఆ డబ్బులన్నీ కిందికి చేరవనే ఉద్దేశంతో ఏదైతే 74, 75 అమెండ్మెంట్ తీసుకొచ్చి నేరుగా సర్పంచులకి, పంచాయతీల డబ్బులు పంపించారు. అవి కూడా డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన దేశ గవర్నమెంట్ ఆస్తుల్ని తాకట్టు పెట్టారు. ఇది ఎప్పుడు మనం చూడలేదు. అవి కూడా నేను చూపిస్తాను మీకు. మూడోది లోకల్ బాడీ ఫండ్స్ కానీ, ఎంప్లాయీస్ సేవింగ్స్ కానీ, సిఎస్ఎస్ మ్యాచింగ్ గ్యారెంటీ కానీ ఇవన్నీ ఇవ్వకుండా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చారు. మనకు ఎంత ఆదాయం వస్తుందో ఆదాయాన్ని బట్టి మనం ఖర్చు పెట్టాలి. ఖర్చు కూడా బ్యాలెన్స్ చేయాలి. సమిక్షేమం, వెల్ఫేర్ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుని సస్టైనబుల్ ఎకానమీకి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అలాంటి ఆలోచనే రాకుండా పోవడం చాలా బాధాకరం. ప్రీవియస్ గవర్నమెంట్లో 14-15 ఆర్థిక సంఘం నిధుల కింద 2019-2024 వరకు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులు తెలియజేస్తారా అనే ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. 2 ఆర్థిక సంఘాలు కలిపి 8,283 కోట్ల 92 లక్షలు విడుదల కాగా ఏపీ ప్రభుత్వం మాత్రం 7,587 కోట్ల 64 లక్షలు విడుదల చేసిందని తెలిపారు. 14-15 ఆర్థిక సంఘం నిధుల కింద 2019 నుంచి 2024 వరకు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులు తెలియజేస్తారా అనే ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు.
రెండు ఆర్థిక సంఘాలకు కలిపి 8,283 కోట్ల 92 లక్షలు విడుదల కాగా ఏపీ ప్రభుత్వం మాత్రం 7,587 కోట్ల 64 లక్షలు విడుదల చేసిందని తెలిపారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 696 కోట్ల 28 లక్షలు పంచాయతీలకు ఇవ్వాల్సి ఉందని అన్నారు. నిధులు నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగా లేదని, వారికి సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో 21,000 మంది పనులకు రావడం లేదని, దీంతో ప్రజల ఆరోగ్యానికి ఇబ్బందులు వచ్చాయని అన్నారు. తమ పనిని కొనసాగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బకాయిలు 103 కోట్లు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. తాగునీరు, మోటారు మరమ్మతులు చేపట్టకపోవడం, నీరు సరిగ్గా లేకపోవడం, గ్రామ పంచాయతీల అనుమతి లేకుండా నిధులు నేరుగా డిస్కంలకు చెల్లించడంతో ఇబ్బందులు వచ్చాయని పవన్ కళ్యాణ్ అన్నారు. గ్రామ పంచాయతీలకు గ్రాంట్లు నిలుపుదల చేయకపోవడంతో గ్రామీణ ప్రజల జీవితం ప్రభావితం అయిందని తెలిపారు. గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణ 2 సంవత్సరాలు ఆలస్యం అయిందని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే కేంద్రం నుంచి నిధులు విడుదల కాకపోవడం వలన మరింత నష్టపోయామన్నారు. గత ప్రభుత్వం మిస్ మేనేజ్మెంట్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పంచాయతీల విషయంలో వచ్చాయని తెలిపారు. 14 మరియు 15 ఆర్థిక సంఘం నిధుల కింద 2019-2020 నుండి 2023-24 వరకు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన మరియు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన మొత్తాల వివరాలను సంవత్సర వారీగా తెలియజేస్తారని. అధ్యక్ష, సంవత్సరాల వారీగా గ్రామ పంచాయతీలకు 14 మరియు 15 ఆర్థిక సంఘం ద్వారా 2019-20 నుండి 23-24 వరకు విడుదలైన గ్రాంట్ల వివరాలను ఈ విధంగా తెలియజేస్తున్నాం. అధ్యక్ష, 14 ఆర్థిక సంఘం 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 2,336 కోట్ల 56 లక్షల. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదలైన మొత్తం 2,336.56 లక్షల. అధ్యక్ష, మొత్తం 14 ఆర్థిక సంఘం 5వ సంవత్సరానికి 2019-20 2,336 కోట్ల 56 లక్షల. అధ్యక్ష, అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కూడా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 2,336 కోట్ల 56 లక్షల. అధ్యక్ష, 15వ ఆర్థిక సంఘంకి సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1,837 కోట్ల 50 లక్షల. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,837 కోట్ల 50 లక్షల. అధ్యక్ష, ఏపీలో అరాచక పాలన సాగుతోందంటూ ఢిల్లీ స్థాయిలో గొంతెత్తిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ఏపీ సర్కార్పై విరుచుకుపడ్డారు. రాష్ట్రం పురోగతి రివర్స్లో నడుస్తోందని ఎద్దేవా చేశారు. గత 52 రోజులుగా దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం కొనసాగుతోందని ఆరోపించారు. ప్రశ్నించే వాళ్లను అణిచివేసే ధోరణితో చంద్రబాబు పాలన సాగుతోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. విధ్వంస పాలన కొనసాగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు అరాచకాలపైన పోరాటానికి వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధంగా ఉందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ కూడా పెట్టలేని అధ్వానమైన స్థితిలో చంద్రబాబు సర్కారు ఉందని ధ్వజమెత్తారు. 7 నెలల ఓటాన్ బడ్జెట్ పెడుతోందని, పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టే ధైర్యం బాబు ప్రభుత్వానికి లేదంటే పాలన ఎంతటి అధ్వాన స్థితిలో ఉందో అర్థం చేసుకోవాలన్నారు జగన్. చంద్రబాబు మోసపూరిత హామీలు, కేటాయింపులు చూపించలేకనే బడ్జెట్ పెట్టలేకపోతోందని విరుచుకుపడ్డారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, చంద్రబాబు గ్యాంగ్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక స్థితి బాగలేకనే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడం లేదని వైఎస్ జగన్ విమర్శించారు. శ్వేతపత్రాలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఈ ఏడాది జూన్ దాకా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న అప్పులకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైఎస్ జగన్ వివరించారు. చంద్రబాబు కంటే తమ హయాంలోనే తక్కువ అప్పులు చేశామని అన్నారు. మార్చి వరకు ఏపీకి ఉన్న అప్పులు 4,85,000 కోట్లు అయితే ఒక్క రిపోర్టుల్లో 10 లక్షల కోట్లు అని, మరో రిపోర్టులో 14 లక్షల కోట్లు అప్పు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రాష్ట్రం పురోగతి వైపు పోతా ఉందా లేకపోతే రివర్స్ డైరెక్షన్లో పోతా ఉందా? రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది. రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా
ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు, ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు, బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది. నిజంగా చూస్తే చాలా బాధ కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రభుత్వం 12 నెలల పాటు ఒక బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆ బడ్జెట్ కూడా 7 నెలలు, 12 నెలల కాలంలో ఏకంగా 7 నెలలు రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అధ్వానమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక ఉగ్రవాదని, 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా దోచేశారని అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. జగన్ 5 ఏళ్ల దోపిడీపై దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ జరిపించాలని గురువారం లోక్సభలో డిమాండ్ చేశారు. 5 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన దాష్టికాన్ని, జగన్ దోపిడీని లోక్సభ సాక్షిగా దేశానికి వివరించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై లోక్సభలో ఆయన మాట్లాడారు. 5 సంవత్సరాలు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వని జగన్మోహన్ రెడ్డి చెప్తే యంగ్స్టర్ కదా అని ఒక్కసారి ప్రజలు అవకాశం ఇచ్చారు సార్. ఆంధ్రప్రదేశ్ ఈరోజు పరిస్థితి చూస్తే మొత్తం దోచేశారు సార్. ల్యాండ్లో, శాండ్లో, మైనింగ్లో, భూముల్లో, లిక్కర్లో, అంటే ఒకటి కాదు సార్, చెప్తే ఇంకొక గంట సేపు చెప్పాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఈరోజు రాష్ట్రంలో ఎంత అప్పులు చేసినారు, ఎంత అవుట్ స్టాండింగ్ బిల్స్ ఉన్నాయో కూడా ఈరోజు పరిస్థితి తెలియదు సార్. ఎందుకంటే ఎవరైనా కరప్షన్ చేస్తే మనం ఆపగలుగుతాం. ఒక నేరస్తుడు, ఒక ఆర్థిక ఉగ్రవాది ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా చెడిపోతుందో 5 సంవత్సరాలు మనం కళ్ళారా చూసాం సార్. అక్కడ జరిగిన పరిస్థితి, ఎవరైతే రాష్ట్రం ఈ పరిస్థితి అయ్యేదానికి అధికారులు సహకరించారో వారిని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకొని ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా జరగకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. అక్కడ జరిగిన ఏదైతే వైట్ పేపర్స్ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారో ఇవన్నీ స్టేట్లో ఎంక్వైరీ చేయాలి. దానికి ఎవరైతే అధికారులు సహకరించారో వారిని ఇక్కడ సిబిఐ, ఈడీ, విజిలెన్స్ ఈ 3 కూడా ఎంక్వైరీ చేసి ఆంధ్రప్రదేశ్లో దోచిన సొమ్మంతా, ప్రజల సొమ్మంతా కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడుండే పరిస్థితికి డబ్బులంతా తీసుకొని వాళ్ళు ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో దాచిపెట్టినా కూడా ఆ డబ్బులంతా తెచ్చి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఖర్చు పెట్టాలి సార్. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆషాఢ మాస సారె ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో అమ్మవారి దేవస్థానం రద్దీగా మారింది. ఉచిత దర్శనంతో పాటు 300, 500 రూపాయల క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిశాయి. మరోవైపు శ్రీ ఖడ్గమాల అర్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవవర్ణార్చన, చండీ హోమం వంటి ఆర్జిత సేవలలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు వెల్లడించారు. 5వ డివిజన్ కొండ ప్రాంత వాసుల తాగునీటి కష్టాలను హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణంతో పరిష్కరిస్తామని తెలియజేశారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు దారు మళ్లించారంటూ విమర్శించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు డివిజన్ పర్యటనలో భాగంగా గురువారం 5వ డివిజన్ అరుల్ నగర్ పోలీస్ స్టేషన్ సమీప ప్రాంతాలలో స్థానిక నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి సంబంధించిన అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన గద్దె రామ్మోహన్ రావు గత 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలోనూ వైఫల్యం చెందిందన్నారు. సంక్షేమ పథకాల పేరిట ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులను దారి మళ్లించి వారి అభివృద్ధిని అడ్డుకున్నారని పేర్కొన్నారు.
తూర్పు నియోజకవర్గం 5వ డివిజన్లో కొండవాసులు తాగునీటి కష్టాల నియంత్రణ కొరకు తమ ప్రభుత్వ హయాంలో హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే ఆ నిర్మాణ పనులను ప్రారంభించకుండా అడ్డుకున్న ఘనత గత ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. తూర్పు నియోజకవర్గంలో 24/7 తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పదంలో పయనించేలా కృషి చేస్తున్నారని తెలియజేశారు. కొండ ప్రాంత వాసులకి నిత్యం అవసరమైన మంచినీళ్ల కోసం 3 కోట్ల రూపాయలతో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన నిధులు ఇచ్చి 3 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి కాంట్రాక్ట్ కూడా వర్క్ మొదలు పెడితే ఈ ప్రభుత్వం రాగానే 2019లో ఆ వర్క్ను రద్దుపరిచింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఓవర్ హెడ్ ట్యాంకు కట్టకుండా ఆగిపోయింది. దానివల్ల వాళ్ళు నీళ్లు లేక మంచినీళ్ళు లేక అలమటిస్తూ ఉన్నారు. కొండ ప్రాంతం వాళ్ళని కొండ ప్రాంతానికి ఎప్పుడు కూడా నీళ్లు తెచ్చుకోవడం అంటే పైన ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు మంచినీళ్ళు కింద నుంచి తెచ్చుకోవాలంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం. అంటే మంచినీళ్లు కల్పించే దాన్ని కూడా ప్రభుత్వం రాగానే ఇది చంద్రబాబు గారు శాంక్షన్ చేశాడు కాబట్టి నేను రద్దుపరుస్తున్నానే తప్ప ఎంతమంది పేద ప్రజలు మంచినీళ్ళ కోసం అల్లాడిపోతూ ఉన్నారో తెలుస్తాం. అందువల్ల ఈసారి మేము తక్షణమే ఆ యొక్క ఓవర్ హెడ్ ట్యాంక్ని శాంక్షన్ చేయించడం, దాని పనులు కూడా తొందరలోనే ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాను. మా యొక్క ముఖ్య ఉద్దేశం కొండ ప్రాంతం అంతా కూడా మంచినీళ్లు వీలైతే 24 గంటలు మంచినీళ్ళు స్థితి కొండ ప్రాంతం వాసులు కల్పించాలనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే 24 గంటలు ఎందుకన్నానంటే అందరూ పొద్దున్నే చీకటితో పనులకు వెళ్ళిపోయి ఉంటారు, లేకపోతే మధ్యాహ్నం సాయంత్రం దాకా పనులకు వెళ్ళేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా మంచినీళ్ళు పట్టుకునే విధంగా ఉండాలనేది నా యొక్క. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అప్పుగా కాదని గ్రాంట్ మంజూరు చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలుగా మోసం చేసిందన్నారు. ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం, జనసేన నేతలు నోరు విప్పి ఏపీని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ నందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నేత బాబురావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం 15,000 కోట్లు గ్రాంట్గా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బంగారు ధరలు తగ్గాయని చెబుతున్నారు, కానీ నిత్యావసరాలు ఎందుకు తగ్గడం లేదని ప్రశ్నించారు. ప్రజలపై పన్నుల భారాలు తగ్గించి సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను సాధించాలన్నారు. కేంద్ర బడ్జెట్లో దేశ ప్రజల్ని మాటలతో మోసం చేశారు. ధరలు తగ్గించే మార్గం లేదు, ఉద్యోగాలు చూపించేటువంటి దారి లేదు. అందుకే ఇది వికసిత బడ్జెట్ కాదు, మోసపూరిత బడ్జెట్గా ఉంది. అందుకే ఈ బడ్జెట్ని ఇండియా వేదికే కాదు సిపిఎం పార్టీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికైనా మేలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ, జనసేన మీద ఆధారపడి ప్రభుత్వం నడుస్తుంది అనుకున్నాం. కానీ రాజధానికి, పోలవరానికి మాటలు బాగున్నాయి, కానీ నిధులు 15,000 కోట్ల రూపాయలు అన్నారు. అది అప్పు, ప్రపంచ బ్యాంక్ అప్పు. గుజరాత్లో గిఫ్ట్ సిటీకి అప్పుడు డబ్బులు ఇచ్చారే, ఆంధ్రప్రదేశ్లో అమరావతికి ఇవ్వటానికి డబ్బు లేదా? అప్పు భారం మోపుతారా? గతంలో వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసే రాష్ట్రాన్ని లాభించింది, మళ్ళీ మీరు కూడా అప్పుల్లో పెడతానంటే ఎలాగా? అందుకే మాకు ప్రపంచ బ్యాంకు వద్దు, కేంద్ర ప్రభుత్వ అప్పు కాదు, ఇది గ్రాంట్గా ఇవ్వాలి, అది మా హక్కు. కేంద్రంలో మోడీ నాయకత్వాన నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దేశ ప్రజల పాలిట ద్రోహపూరితమైనటువంటి బడ్జెట్. ఇది మచ్చిబుచ్చి మారేడికాయ చేసినటువంటి చందంగా ఉంది తప్ప కార్పొరేట్లకి రాయితీలు, పేద మధ్యతరగతి ప్రజల మీద భారాలు, ఇది ఈ బడ్జెట్లో ఉన్నటువంటి సారాంశం. దేశ ప్రజలు అందుకనే ఇండియా ఫోరంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా మొత్తం కలిసి ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఎప్పటికైనా సరే దాన్ని ఆలోచించి సవరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పనేది మోడీ గ్రహించాలి, నిర్మలమ్మ గ్రహించాలి. మరి రాష్ట్రానికి చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 2 పడవల మీద కాళ్ళు వేస్తున్నాం. ఒక పడవ తెలుగుదేశం అయితే ఒక పడవ నితీష్ కుమార్ పడవ. ఈ రెండింటి మీద ఉన్నటువంటి మోడీ నితీష్ లాగుతున్నాడు. ఆయన లాగబట్టే 58,000 కోట్ల రూపాయలు వాళ్ళకి గ్రాంట్గా వెళ్ళింది.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ నిరంతరం పోరాటం చేస్తోందని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ అన్నారు. ఆగస్టు 21, 22, 23 తేదీల్లో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో సిపిఐ ప్రజా ఆరోగ్య పరిరక్షణ పాదయాత్ర పేరిట ఏకొండూరు నుండి విజయవాడ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు శంకర్ తెలిపారు. శుక్రవారం విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్లో మీడియా సమావేశంలో జిల్లా కార్యవర్గ మరియు విస్తృత కౌన్సిల్ సమావేశాల సందర్భంగా రానున్న రోజుల్లో జిల్లా వ్యాపితంగా ప్రజా సమస్యలపై పోరాటం చేయనున్నట్లు సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకొండూరు, గంపలగూడెం ప్రాంతాలు మరో ఉద్యానంలా తయారయ్యే పరిస్థితి ఏర్పడిందని, కిడ్నీ బాధితులకు న్యాయం చేయాలని, కిడ్నీ సమస్య పరిష్కరించాలని ఇప్పటికే సిపిఐ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించామన్నారు. కిడ్నీ బాధితులకు న్యాయం చేయాలని, కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ కొండపల్లి పారిశ్రామిక ప్రాంతంలో రోజుకు పెరుగుతున్న పారిశ్రామిక కాలుష్యం, పరిసర ప్రాంతాలలో ప్రజలు రోజుకు అనారోగ్యం పాలవుతున్న నేపథ్యంలో ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రజా ఆరోగ్య పరిరక్షణ పాదయాత్రను నిర్వహించినట్లు తెలిపారు. ఆగస్టు 21న ఏకొండూరులో ప్రారంభమయ్యే ప్రజా ఆరోగ్య పరిరక్షణ పాదయాత్ర ఏకొండూరు, గంపలగూడెం మండలాలతో పాటుగా మైలవరం, కొండపల్లి, ఇబ్రహీంపట్నం మీదుగా విజయవాడ కలెక్టరేట్ వరకు చేరుతుందని, విజయవాడ నగరంలో ముగింపు సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇటీవల కాలంలో వరుస వెంబడి ప్రమాదాలు జరుగుతున్న ఫ్యాక్టరీల యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కార్మికుల ప్రాణాలను బలికొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రేపు దొనబండ, పరిటాల, కేతనకొండ, కిలేశపురం కారీల్లో నిర్వహణ ఏ విధంగా జరుగుతుందనే అంశంపైన రేపు సిపిఐ బృందం, ఎన్టీఆర్ జిల్లా సిపిఐ బృందం రేపు ఉదయం 11 గంటలకు దొనబండ క్వారీని పరిశీలించడం జరుగుతుంది. 3 ఛత్తీస్గఢ్ చెందినటువంటి కార్మికులు చనిపోయిన సంగతి పత్రికా మిత్రులకు విదితమే, ప్రజలందరికీ కూడా తెలిసింది. భద్రతా చర్యలు లోపించటం, 50 క్వారీలు అనధికారికంగా తవ్వకాలు, 90 క్వారీలకు మాత్రమే పర్మిషన్ ఉంది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మామూలు మత్తులో జోగుతూ 50 అనధికారిక క్వారీ తవ్వకాలు సాగుతున్నా కూడా నిర్లక్ష్య వైఖరిని ప్రజల దృష్టికి తీసుకువస్తున్నాం. అలాగే టిడ్కో గృహాలకు సంబంధించి విజయవాడ, జగ్గైపేట, తిరువూరు, నందిగామల శిథిలావస్థకు చేరుకున్న టిడ్కో గృహాలను వెంటనే వాటి కనీస ప్రాథమిక వసతులను కలుగజేసి, మౌలిక సదుపాయాలను కలుగజేసి తక్షణమే లబ్ధిదారులకు కేటాయించాలని చెప్పేసి ఈ రోజున సిపిఐగా ఎన్టీఆర్ జిల్లాలో ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో శాంతి భద్రతలపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బాలకోటయ్య విమర్శించారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పనిచేసిందా లేదో అందరికీ తెలుసునన్నారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేసిన మీరు శాంతి భద్రతలపై మాట్లాడటం వింతగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో ఎంతమంది అమాయకులు జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఇబ్బందులు పడ్డారో లెక్కలు చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తే బాగుండేదని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బాలకోటయ్య మాజీ సీఎంకు సలహా ఇచ్చారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం 36 కేసులు పెట్టిందన్నారు. రాజధాని నిర్మాణం కోసం పొలాలు ఇచ్చిన రైతులపై పెట్టిన కేసులు లెక్కలేవన్నారు. సొంత బాబాయ్ హత్యపై జగన్ ఇప్పటి వరకు ఎందుకు సరైన రీతిలో స్పందించలేదని బాలకోటయ్య ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు గాడిలో పడుతున్నాయనన్నారు. జగన్కు ప్రజలు ఇచ్చిన తీర్పును ఒక గుణపాఠంగా తీసుకోకుండా ఇంకా వైఎస్ రాజారెడ్డి పాలన అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాలకోటయ్య ఆరోపించారు. అమరావతిలోనే 250 మంది కేవలం జగన్మోహన్ రెడ్డి పెట్టిన బాధలకు తట్టుకోలేక మృతి చెందారని ఆయన ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పెడుతున్నారని తెలిసి నేను పెడుతున్నాను, పోనీ నేను పెడుతున్నానన్న సంగతి బాలకోటయ్య ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్ల పరిపాలన గురించి మాట్లాడతాడేమోనని చెప్పి ఆయన పెడుతున్నాడో నాకు తెలియదు, కానీ యాదృచ్ఛికమో కల్పితో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు, బాలకోటయ్య ప్రెస్ మీట్ కూడా ఏకకాలంలో జరుగుతుంది. ఈ సందర్భంగా మీతో 3 అంశాలు మాట్లాడటానికి పాత్రికేయ సమావేశం పెట్టాం. ఒకటి, కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షులు బొందు రామస్వామి గారు 81 years old. హీ ఈజ్ ఏ సర్వీస్ మ్యాన్. తెలుగు పట్ల, అమరావతి పట్ల, ఆంధ్రప్రదేశ్ పట్ల అపూర్వమైన ప్రేమ మర్యాదలు కలిగిన పిపాసకుడు. అలాగే బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యాన బెంగళూరు మహానగరంలో నిజం గెలిచింది, అమరావతి నిలిచిందని ఒక విజయోత్సవ సభ నిర్వహించారు.
ఈ నెల 21వ తారీఖు ఆదివారంన ఆ సభకి ముఖ్య అతిథిగా నేను వెళ్ళాను. వాళ్ళు పౌర సన్మానం చేశారు. ఆ రాజధాని అమరావతి ఉద్యమంలో కానీ బహుజన కులాల ఉద్యమంలో కానీ మేము చేసిన ఘనాపాటి ఉద్యమ చరిత్రకి అభినవ జాషు అని ఒక అవార్డుతో నన్ను సత్కరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు శాంతి భద్రతలు అయిపోతున్నాయని రాష్ట్ర పరిపాలన పెట్టమంటున్నారు. శాంతి భద్రతకి విఘాతం కలుగుతుందని, ఆయనకి ప్రతిపక్ష హోదా లేదని రాష్ట్ర పరిపాలన పెట్టమంటున్నాడు. ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని నేను సేవ్ డెమోక్రసీ అని పెట్టుకున్నాడు కదా అసెంబ్లీలో, దానికోసం పెట్టమంటున్నారో తెలియదు కానండి. ఆయన వచ్చిన తర్వాత అమరావతి రాజధాని లేదు, ఇచ్చేటప్పుడు మెదలకుండా కూర్చున్నాడు. అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉండి ఏం చేశాడండి? కనీసం ఉండి అమరావతిలో మరి సిఆర్డీఏ చట్టం ఒకటి చేస్తున్నారు, రైతులకి ఇన్ని గజాలు ఇస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు. నిజంగా నీకు ప్రజల మీద ప్రేమ, రాజధాని కొత్తది కావాలి అని ఉంటే నువ్వు అక్కడే అసెంబ్లీకి వచ్చి అటెండ్ అయ్యి అవన్నీ చూసేవాడివి. అప్పుడు ఏనాడని అసెంబ్లీకి వచ్చావు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు అసెంబ్లీకి రాలి. ఇప్పుడు వచ్చి ఏం చేస్తావు నువ్వు? అసలు హోదానే లేదు, ఇప్పుడు ఇవ్వాలంటున్నావు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తావు నువ్వు? అప్పుడు రాకుండా అధికారంలోకి వచ్చాక అమరావతి లేదు, అక్కడ వాళ్ళకు భూములు కట్టబెట్టారు, ఇక్కడ రింగ్ రోడ్డు వాళ్ళ భూముల మీదుగా పోయింది, మరి లేకపోతేనేమో అమరావతి రైతులు ఇన్సైడ్ ట్రేడింగ్ చేసుకున్నారు. ఇవన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూడాల్సినవి నువ్వు 14 నుంచి. ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ 2024ను అక్టోబర్ 19 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆకాష్ అకాడమీ డైరెక్టర్ సిహెచ్ నరేష్ తెలిపారు. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పరీక్షను ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆఫ్లైన్లో అక్టోబర్ 20, 27 తేదీల్లో దేశవ్యాప్తంగా 315 సెంటర్లలో నిర్వహిస్తామని, ఆన్లైన్లో అక్టోబర్ 19 నుండి 27వ తేదీ వరకు పరీక్షను విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న ప్రాంతం నుంచే పరీక్ష రాసేందుకు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఆంతే లాంచ్ చేస్తున్నాము. ఆంతే అనేది ఒక స్కాలర్షిప్ ఎగ్జామినేషన్. ఇప్పటికి 2010 నుంచి వర్క్ చేస్తున్నాం అన్నమాట. ఇది విక్టరీగా 15th లాంచ్ అవుతుంది. సో ఈ ఆంతే ఎగ్జామినేషన్ ద్వారా 8th క్లాస్ చదివే స్టూడెంట్స్ దగ్గర నుంచి 12th పాస్ అయిన స్టూడెంట్స్ వరకు కూడా ఈ స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ రాయొచ్చును. అంటే 8th క్లాస్ చదివే స్టూడెంట్ 9th క్లాస్ చదవడానికి ఆకాష్ ఇన్స్టిట్యూషన్లో 8th క్లాస్ సిలబస్ పైన స్కాలర్షిప్ ఎగ్జామ్ రాస్తారనమాట. ఆ విధంగా 8th, 9th, 10th, సిమిలర్లీ 11th and 12th స్టూడెంట్స్ కూడా, 12th పాస్ అవుతున్న స్టూడెంట్స్ కూడా నెక్స్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకోవడానికి ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే మోర్ దాన్ 10.5 lakh స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఆంతే ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళ ద్వారా చాలామందికి కూడా మంచి స్కాలర్షిప్స్ వచ్చి, అంటే 100% స్కాలర్షిప్స్ వచ్చి నీట్ ఎగ్జామినేషన్లోను మరియు జేఈఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్లోనూ ఈరోజు వరకు మంచి మంచి ర్యాంకులు తీసుకొని ఆకాష్ ఇన్స్టిట్యూషన్ ద్వారా వాళ్ళ యొక్క జర్నీని సక్సెస్ఫుల్గా వాళ్ళ యొక్క గోల్ని రీచ్ చేశారు. అదేవిధంగా కాకుండా ఈ 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ విద్యార్థులు వాళ్ళ యొక్క సబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్ని స్కూల్లో చెప్తూ ఉన్నట్లయితే మేమిచ్చే ఈ సపోర్ట్ తోటి ఆబ్జెక్టివ్లో స్ట్రెంగ్తన్ అవుతున్నారు. అదేవిధంగా ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్లో కూడా మంచిగా రాణిస్తున్నారు. ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ ఇది 15వ సంవత్సరాల నుంచి జరుగుతుందండి. ఇది ఒక చాలా ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్. ప్రతిభ కళ ప్రతి ఒక్క విద్యార్థి ఈ పరీక్షలో పాల్గొంటే ఫ్రీ ఎడ్యుకేషనే కాదండి, నేషనల్ లెవెల్లో ఒక స్టూడెంట్కి తన కెపాసిటీ ఏంటనేది మిగతా పిల్లలతోని పోటీ పడే అవకాశం, ఈ గొప్ప అవకాశం విజయవాడలో కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ఎగ్జామ్కి ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి 200 రూపాయలు ఛార్జ్ చేయబడుతుంది. ఆగస్టు 15వ తారీఖు లోపు నమోదు చేసుకుంటే కేవలం 100 రూపాయలకే ఈ ఎగ్జామినేషన్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ ఎగ్జామినేషన్ ద్వారా పిల్లలందరూ దేశంలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్స్తోని కంపీట్ చేసే అవకాశం వస్తుందండి. అలాగే విజయవాడలో మనకు వచ్చేసి ఆకాష్ ఇన్స్టిట్యూట్ ద్వారా బాయ్స్ క్యాంపస్, గర్ల్స్ క్యాంపస్, అలాగే డే స్కాలర్ క్యాంపస్ బెన్ సర్కిల్లో ఉందండి. సో ఈ ఎగ్జామ్ ద్వారా 100% స్కాలర్షిప్ పొందుకునే అవకాశం స్టూడెంట్స్కి ఉంది. కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా పొందుకునే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయాలని, వాళ్ళని ఎంకరేజ్ చేయాలని, వాళ్ళకు ఒక మంచి
ప్లాట్ఫామ్ ఈ ఎగ్జామ్ ద్వారా దొరుకుతుంది. మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని అలీబాగ్ తీరంలో ఇంజిన్ ఫెయిల్ అవడంతో భారీ కార్గో షిప్ అరేబియా సముద్రంలో ఆగిపోయింది. మొత్తం 14 మంది సిబ్బంది నడి సముద్రంలో చిక్కుకొని నిన్నటి నుంచి సహాయం కోసం ఎదురుచూశారు. ఈ విషయం తెలుసుకున్న కోస్ట్ గార్డులు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నౌకపైకి చేరుకుని అందరినీ సురక్షిత ప్రాంతానికి తీసుకువచ్చారు. ఇది జేఎస్డబ్ల్యూ స్టిల్ట్కు చెందిన టగ్బట్గా పోలీసులు గుర్తించారు. చదువుకోవడానికి పంపిన విద్యార్థులను మతతత్వ పార్టీ కార్యక్రమాలకు తరలించటం ఎంతవరకు సమంజసమని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు వన్ టౌన్ కేబిఎన్ కాలేజ్ యాజమాన్యం ప్రిన్సిపల్ను సూటిగా ప్రశ్నించారు. బీజేపీ యువ మోర్చాతో కలిసి కేబిఎన్ కాలేజ్ కార్గిల్ విజయ్ దివాస్ను నిర్వహించటం దారుణమని అన్నారు. హనుమాన్పేటలోని దాశ్రీ భవన్లో శుక్రవారం సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ యువ మోర్చాతో కలిసి కేబిఎన్ కాలేజీ కార్గిల్ విజయ దివాస్ను నిర్వహించడం, దానికి విద్యార్థులను తరలించి ర్యాలీ చేయడంపై తీవ్ర అభ్యంతరం చెప్పారు. కార్గిల్ విజయ దివాస్ను నిర్వహించడం మంచిదే. అమర జవాన్ల త్యాగం, స్ఫూర్తిని, దేశభక్తిని చాటే ఏ కార్యక్రమాన్ని అయినా మేము స్వాగతిస్తాం. ప్రతి ఒక్కరూ కూడా స్వాగతిస్తారు. కానీ అది కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు నిర్వహించి ఉంటే బాగుండేది. బీజేపీ పార్టీతో కలిసి కాలేజీ యాజమాన్యం నిర్వహించడంపైనే మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని స్పష్టం చేశారు. చదువుకోవడం కోసం తల్లిదండ్రులు ఫీజులు కట్టి తమ పిల్లలను కాలేజీకి పంపిస్తే మీరు వారిని రాజకీయ పార్టీల కార్యక్రమాలకు తరలించడం ఎంతమాత్రం సరికాదని అన్నారు. ఈ విషయంపై కాలేజీ యాజమాన్యం, ప్రిన్సిపల్ తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యువకుల్లో, విద్యార్థుల్లో కార్గిల్ యుద్ధం యొక్క స్ఫూర్తిని నింపేదానికి అందరూ ఆహ్వానించదగింది. నిన్న కేబిఎన్ కాలేజీ పాత బస్తీలోని భవనారాయణ కాలేజీలో భారతీయ జనతా పార్టీ వారు కార్గిల్ విజయ్ దివాస్ పేరుతోటి నిర్వహించేటటువంటి ర్యాలీని అధికారం మరి కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు, భారతీయ జనతా పార్టీ నిర్వహించేటటువంటి ర్యాలీలో ఏ రకంగా పాల్గొనేటట్లు చేస్తారు విద్యార్థులని అని చెప్పి కాలేజీ ప్రిన్సిపాల్ గారిని అలాగే యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మా పిల్లల్ని భారతీయ జనతా పార్టీ నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటట్లుగా చేసేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? విద్యార్థి సంఘాలు, కాలేజీలో విద్యార్థి సంఘాలు ఉండి విద్యార్థి సంఘాలుగా కార్యక్రమం చేస్తే దాన్ని ఎవరు కూడా ఆక్షేపించాం, అందరూ కూడా ఆహ్వానిస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు, ప్రజా జీవితంలో ఉండే నేతలు బాధ్యతతో ఉండాలని సూచన, ముందుకు వెళ్తుంటేనే ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలత ఉంటుందని వెల్లడి. గత ప్రభుత్వ అవకతవకలు తేలుస్తానన్న మంత్రి పవన్, గాంధీ ఫోటో పెట్టుకుని గ్రామాలను నాశనం చేశారని మండిపాటు. శ్వేతపత్రాలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారని ఆరోపించిన మాజీ సీఎం వైఎస్ జగన్, రాష్ట్రంలో గత 52 రోజులుగా దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం కొనసాగుతోందని ధ్వజం. ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న ఆషాఢ మాస సారే కార్యక్రమం, రాష్ట్ర నలుమూలల నుంచి తరలివస్తున్న మహిళా భక్తులు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.